మీరు అఫీషియల్గా చెప్పడం అనేది వేరు. అవును సార్. అంటే నేను యాజ్ ఏ ప్రిన్సిపాల్గా సెక్షువల్ హెరాస్మెంట్ అంటే సార్ అది చేయలేదు సార్. నా మీద కక్ష గట్ట ఎవరో చేసేటప్పుడు నేనేం చేయలేదని చెప్పాడు నాకు. అతను రాసిచ్చిన లెటర్లో అది ఉందండి. సార్ చెప్పండి సార్ ఏం జరిగింది? రెడీ చేయలేదు అంటే పిల్లాడే మా నాన్నగారికి తెలిస్తే మమ్మల్ని బాధపడతారు సార్, వాళ్ళు చెప్పకండి సార్, వాడు బాధపడ్డాడు రాత్రి. అది సార్. అందుకే రాత్రికి అప్పలాగా వాళ్ళు టీచర్కి అప్పు చెప్పి రాత్రి పడుకోబెట్టాను టీచర్ దగ్గర పక్కనే. మాకు డైలీ ఒక నైట్ టీచర్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నాకు మా డిప్యూటీ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, స్కూల్లో ఇలా జరిగింది తెలుసా నీకంటే నాకైతే తెలియదమ్మా, పేపర్లో రాలేదు చూశాను నేనంటే లీడర్ పేపర్లో వచ్చిందని చెప్పారు ఆయన. దాని వెంటనే స్కూల్కి వచ్చి నేను పిల్లల్ని అందరినీ ఎంక్వైరీ చేసి రాత్రి 12 గంటల వరకు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఇండివిజువల్గా రిపోర్ట్స్ తీసుకున్నాను. ఆ రిపోర్ట్స్ అన్నీ మా సెక్రటరీ గారికి నేను రాత్రే ఫార్వర్డ్ చేసేసాను అది. సో నా వరకు చేయవలసిన కార్యక్రమం అంతా నేను చేసేసాను అది. అసలు ఏం జరిగింది సార్? అంటే మా దగ్గర ఉన్న అటెండరు ఒక విద్యార్థిని హెరాస్ పాడు చేసాడు, ఇబ్బంది పెట్టాడు ఈ రకంగా అని చెప్పి వాళ్ళు ఒక స్టూడెంట్ చెప్పారు. ఒక స్టూడెంట్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడట. ఆ ఫ్రెండ్స్ని అందరినీ ఒక్కొక్కరిని అడిగేటప్పుడు ఒక అతను నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదండి అని అడిగితే ఎవరిని ఇబ్బంది పెట్టాడు అంటే అప్పుడు అసలు కుర్రాడు పేరు చెప్తే అప్పుడు వాడిని అడిగితే అప్పుడు వాడు విషయం చెప్పాడు. వాడు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు చెప్పలేక. నువ్వు చెప్పలేకపోతే కాగితం మీరు రాసి అయినా అన్నాను నేను. వాళ్ళు ముగ్గురు చేత కాగితాలు తీసుకుని అవన్నీ మా సెక్రటరీ గారికి, అలాగే ప్రతి సెక్షన్ నుంచి పిల్లల రిపోర్ట్స్ అవి కూడా రికార్డు కూడా చేసాం, పిల్లల రిపోర్ట్స్ అన్నీ కూడాను. ఇవన్నీ కూడా మా సార్కి పంపించాము. ఇంకా వెయిటింగ్ ఫర్ సెక్రటరీస్ ఆర్డర్ సార్. ఇది ఈ మధ్యనే చెప్పారు సార్ నాకు. సార్ అటెండర్ పేరు లోకేష్. అంటే దసరా నుంచి అని చెప్పేసి అదే దసరా నుంచే చెప్పారు నాకు కూడా. అంతవరకు మరి చిత్రాలు చూపించి మరి హెరాస్మెంట్ చేస్తున్నారు అని నేను చెప్పలేదు సార్. నాకు పిల్లలు చెప్పిందంటే నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ కుర్రాడు కూడా చెప్పాడు. సరే ఎలా ఇబ్బంది పెట్టాడు ఏంటి అని అడిగితే వాడు చెప్పడం తడబడుతున్నాడు. అయితే పేపర్ మీరు రాసి అమ్మ అదే సెక్రటరీ గారు పంపిస్తానని చెప్పాను. ఎవరిదండి? 10th క్లాస్ 15 years. ఈ ఇతర హెరాస్మెంట్ చేస్తున్న వ్యక్తి పేరు, ఆయన పోస్ట్ ఏంటి ఇక్కడ? ఆఫీస్ అటెండర్ అండి. ఆయన పేరు కే లోకేష్. సార్ కే లోకేష్. ఆయన 2018లోనే చేరాడు అతను. స్కూల్ స్టార్ట్ అవ్వకుండానే జాయిన్ అయ్యాడు అతను. టెంపరీ హౌస్ అబ్కాస్. ఆయన విధి సార్ ఏం చేస్తుంటారు ఇక్కడ? ఆయన ఆఫీస్ సైడ్ ఉంటాడు. స్కూల్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని అటెండెన్స్ ఇవన్నీ తిప్పుతుంటాడు. మధ్యాహ్నం అటెండెన్స్ ఉంటుంది, రాత్రి అటెండెన్స్ ఉంటుంది మాకు. అది తిప్పుతుంటాడు సార్. నైట్ ఇక్కడే ఉంటాడు సార్. ఎందుకంటే మాకు రాత్రి ఒక టీచర్ కూడా పడుకుని ఉంటారు. రాత్రి పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినా ఏం జరిగినా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆయన కూడా తీసుకెళ్ళాడు కాబట్టి ఇతను సపోర్ట్ చేస్తాం సార్. నైట్ వాచ్మెన్ ఉంటాడు, అతను కూడా వెళ్ళిపోతే స్కూల్ మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి అతను ఉంచేసి తను పంపిస్తుంటాం. ఎవరిదండి బాధితుడిది ఊరు? నాకు ఐడియా లేదు సార్. చాలా ఐడియా లేదు. బస్ అయితే నక్కపల్లి ఎక్కడ అనుకుంటా, కరెక్ట్గా తెలియదు. చేయలేదు సార్. వాడు భయపడిపోయాడు. రాత్రి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కుర్రాడు. మా పేరెంట్స్ తెలిస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు, మమ్మల్ని అది నాకు ఇదైపోదని చెప్పి వాడిని గట్టిగా అది మరి నాకు తెలియదు సార్. నేను మా సెక్రటరీ గారికి మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద మీ ఉద్దేశం చెప్పండి అసలు. అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మీ మీద చెప్తున్నారు ఆరోపణలు. అంటే ఇంతమంది ఉండగా మీ మీద ఎందుకు ఇంత కావాలంటే ఏ విధంగా అండి? మీకు అనుమానం ఉందా ఎవరి మీద? అనుమానం